ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది కీర్తనల గ్రంథం నుండి 120వ కీర్తన. మరి మొదటి లేఖనాన్ని మనం స్పష్టంగా చదువుకుందాం. నా శ్రమలో నేను దేవునికి మొరపెట్టుకుంటుని, ఆయన నాకు ఉత్తరమిచ్చును. ప్రభులు వారు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. మన శ్రమలు, మన బాధలు, మన యొక్క వేదనలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు మొరపెట్టుకుంటే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. అంతేకాదు, అది కూడా ఆ సమాధానం నువ్వు పొందుకోవాలంటే ప్రభువుతోనూ నమ్మకంగా జీవించాలి. మరి ప్రభువుతోనూ యథార్థంగా మనము జీవించాలి. ఆయన ఇచ్చినటువంటి మరి ఆత్మతో దింపబడినటువంటి మనము ఆయన పోలికగా మనం నడుచుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. మన శ్రమలో మనం ఎవరికి మొరపెట్టుకుంటున్నామంటే లోకస్తులకు మొరపెట్టుకుంటున్నాం. కనుకనే మనకు సమాధానము ఈ లోకంలో దొరకటం లేదు. కాబట్టి ఏ దినమైనా సరే మనము ప్రభువుకు మొరపెట్టుకునే వారిగా ఉన్నామా లేదా, దేవునితో మనం సహవాసం చేస్తున్నామా లేదని ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మరి అందరం కూడా తలలో ఉంచుకొని ప్రభువును ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఇదిగో నాయన, మా శ్రమలో మేము మీకు మొరపెట్టుకుంటూ ఉన్నాం. మీరు మాత్రమే మాకు ఉత్తరమనిస్తారు, సమాధానమును కూడా ఇస్తారు. అట్టి సమాధానం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రియ విశ్వాసులందరినీ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.